అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. వివాహాలు చేసుకోవటానికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా ఎక్కువ కోరికలు, ఎక్కువ ఆలోచనలు చేయటం వల్ల పెళ్ళి అనేది బాగా ఆలస్యం అవుతుందని మనం వింటున్నాం. అవునమ్మా. మగపిల్లల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడుకుందామమ్మా. ఎక్కువ కోరికలు ఉండటం, అత్తవారింటి వైపు ఇవి ఉండాలి అవి ఉండాలి, లేకపోతే చేసుకునేవాడు ఇలా ఉండాలి అని అనుకోవటం పెళ్ళికి ఆలస్యం అవుతుంది కదా. దీనివల్ల ఫ్యూచర్లో సమస్యలు ఎదుర్కోవాల్సి రాదంటారా? తప్పనిసరిగా ఎదుర్కొంటారమ్మా. పెళ్ళి ఆలస్యం అయితే పిల్లల ఆలస్యం, పిల్లల ఆలస్యం అయితే వృద్ధాప్యంలో మనవాళ్ళని చూడాల్సిన వయసులో పిల్లల్ని చూసుకోవాల్సి రావడం ఎంత బాధాకరంగా ఉంటుంది. అంచేత అదొకటి. తర్వాత వాళ్ళు సెటిల్ కారు, పిల్లలు ఇంకా చదువుల్లో ఉంటారు. వీళ్ళకేమో వృద్ధాప్యం వచ్చేస్తుంది, వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడాలి, ఇంకా పిల్లలు వీళ్ళ మీదే ఆధారపడి ఉంటారు. ఇది ఎంత సమస్య. అందుకని తగిన సమయంలోనే వివాహం చేసుకోవాలమ్మా, మరీ దాటిపోకూడదు. దీనికి మరి కొంత కాంప్రమైజ్ కావాలి కదా. పెళ్ళికి ముందు పెళ్లి చేసుకోవటానికి కొన్ని విషయాలైనా కాంప్రమైజ్ కావద్దు. అసలు జీవితమే కాంప్రమైజ్ కాదా అమ్మా? అసలు ఎగ్జిస్టెన్సే కాంప్రమైజ్ కాదా? మనకి పరిణామ సిద్ధాంతం చెప్పినటువంటి వాడు జీవ పరిణామ సిద్ధాంతంలో చెప్పింది ఏమిటి మనకి? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. డార్విన్ చెప్పింది. ఏం చెప్పాడు? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఎప్పుడూ కూడా ఆ ఎగ్జిస్టెన్స్లో స్ట్రగుల్లో సర్దుకున్న వాళ్ళు సర్దుకున్న జాతులు మిగిలాయి, సర్దుకోలేని జాతులు అంతరించాయి. ఎవరైనా అంతే. జీవితం సర్దుబాటు కాదని చెప్పేది ఎవరు? నిజానికి సరిగ్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ నాట్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఇట్ ఈజ్ ఎ స్ట్రగుల్ ఫర్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్ అయినవి ఎగ్జిస్ట్ అయ్యాయి, అడ్జస్ట్ కానివి ఎక్స్టింక్ట్ అయ్యాయి, అంతే. అది అందుకని జీవ పరిణామ సిద్ధాంతం అది చెప్తోంది. జీవితంలో అన్ని విషయాల్లోనూ మనం సర్దుకుపోతున్నాం, పెళ్లి విషయంలో ఎందుకు సర్దుకోమో నాకు అర్థం కాదు. నీ పై అధికారి నీ మీద అధికారం చేస్తూ ఉంటే నోరు మూసు కూర్చుంటున్నాం. నీ కింద పనిచేసేటటువంటి వాళ్ళు నీ మాట వినకపోతే అయ్యా బాబాని బతిమాలుతున్నావు. మరి ఇంట్లో వాళ్ళతో ఏమొచ్చింది సమస్య? అంటే అక్కడ సర్దుకుపోయి ఇక్కడ కూడా సర్దుకోవాలా అని. నిజానికి ఇక్కడ సర్దుకుంటేనే అక్కడ బాగా సర్దుకోవాల్సిన అవసరం లేకుండా విషయాలను నువ్వే సర్దగలవు. సర్దుకుపోవడం కాక సర్దగలిగిన శక్తి వస్తుంది. ఇక్కడ లేకపోవడం వల్ల అక్కడ సర్దుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ సర్దుకుపోవాల్సి వస్తుంది అనేటటువంటి విషయం కోసం బాధపడాల్సిందే కాకుండా కోరికలు ఎక్కువ అవడం కూడా కారణమైంది. ఎందుకంటే చిన్నతనంలో 15-20 ఏళ్ల మధ్యలో మంచి జీవితం రంగుల కలగా ఊహించుకుంటూ ఉంటే, ఒక ఆడపిల్లే అనుకుంది, మీరు ఆడపిల్ల దృష్టి అన్నారు కదా, ఆడపిల్ల అయితే భర్త అందగాడు, 6 అడుగుల పొడుగుండాలి, తను ఎట్లా ఉన్నా పర్వాలేదు, అది తర్వాత మాట. 6 అడుగుల పొడుగుండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, తన్ని రోజు సినిమా కనీసం వారానికి 2 రోజులన్నా సినిమాకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు అవసరం లేదనుకోండి, అప్పటి మాట అది. తీసుకెళ్ళాలి, సంవత్సరానికన్నా ఒక నగ కొంటూ ఉండాలి, నెలకు చీర కొనాలి, అంటే తను ఉద్యోగం చేయకపోతే. ఇలాంటి కోరికలు ఉండేవి. ఇవి సర్ది పెడితే సరిపోయేది. కానీ తనే ఉద్యోగం చేసుకున్నాక భర్త నుంచి ఏం ఆశిస్తుంది? చీరలు తనే కొనుక్కోగలదు, నగలు తనే కొనుక్కోగలదు, కావాలంటే భర్త కూడా తనే ఏదన్నా కొనివ్వగలదు, మంచి మంచి బహుమానాలు, ఏదన్నా హాలిడే రిసార్ట్స్కి వెళ్ళాలంటే తనే బుక్ చేయగలదు. ఇవన్నీ అయ్యాక ఏమి ఆశించాలో కూడా తెలియటం లేదు. ఏం ఆశించాలి అంటే, ఇంకా ఇప్పుడు ఈవిడ దగ్గర ఏదో ఒక కారు ఉంటే ఇంకా పెద్ద కారు ఉన్నవాడు, తన దగ్గర ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే ఒక విల్లా ఉన్నవాడు కావాలి, ఇట్లా కోరుకోవడం అవుతుంది. అంతే కదా? అవునమ్మా. ఈ కోరికలు ఎక్కువైపోయినాయి. నిజం చెప్పాలంటే ఈ కోరికలు ఈ ఉద్యోగం చేసే ఆడపిల్లల కన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎక్కువయ్యాయేమో అనిపిస్తోంది నాకు, కొంతమందిని గమనిస్తే. అందరినీ అని చెప్పలేం కాదు, అందుకే కొంతమంది నేను స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో అంతకన్నా ఎక్కువ స్థాయిలో తమ పిల్లలు ఉండాలని కోరుకున్నారు. ఆ పిల్లలు ఆ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి పెళ్ళయ్యాక అని అనుకుని అసలు తల్లిదండ్రులే కొన్ని సంబంధాలని పక్కకు పెట్టేయడం మనం గమనిస్తున్నాం. వాళ్ళే ఆపేస్తున్నారు.
ఇది కాదు, ఇది వద్దులే, ఇది వద్దులే, ఇది వద్దులే అని. అసలు అమ్మాయి దాకా పెడితే కదా, అదే తల్లిదండ్రుల మాట వింటే సుమా అది మళ్ళీ అది కూడా ఉన్నది కదా. తర్వాత బయట ప్రపంచం అంతా చూసిన తర్వాత ఏముంది, ఇప్పటికే నాకు 30 ఏళ్ళు వచ్చాయి, అయిపోయింది సగం జీవితం, ఇంకేమిటి అనేటటువంటి ఆలోచన కూడా వస్తుంది. పైగా వీళ్ళకి వివాహం వల్ల వచ్చే ఆనందం పొందాలి అనేటటువంటి ఊహ కూడా రాకుండా పని ఒత్తిడిలో పడిపోతున్నారు. ఎంత వర్కాలిక్స్ అయిపోతున్నారంటే, ఖాళీ ఉంటే కదా, కాస్త ఖాళీ ఉంటే ఆలోచిస్తారు తన గురించి. చివరికి కొంతమంది, మీరు బాగా వర్కాలిక్స్ అయినటువంటి ఆడపిల్లల్ని చూడండి, ఇంట్లో ఖాళీగా ఉండే ఒక గృహిణి చేసుకున్న పాటి అలంకారం కూడా చేసుకోరు. వాళ్ళకు నగలు పెట్టుకునే ఉద్దేశం ఉండదు. మంచి వేసుకోకర్లేదు, నార్మల్గా కనిపించే వరకు ఒక చిన్న గొలుసు వేసుకునేది, చెవులకి ఏమన్నా పెట్టుకునేవి కూడా ఉండవు. బట్టలు కూడా ఏదో ఒకటి కట్టుకుని వెళ్ళిపోవడమే తప్ప, అందంగా కనపడతానా, ఈ చీర నాకు సరిపోయిందా, లేకపోతే ఈ డ్రెస్ నేను వేసుకుంటే అందంగా ఉన్నానా అని చూసుకునేది కూడా ఉండదు. వాళ్ళు 24 గంటలు ఈ 10 వేళ్లతోనూ ఇలా కంప్యూటర్ మీద పని చేసుకుంటూనే అదేదో చూసుకుంటూ అటు చూసుకుంటూ ఏదో ఒకటి ఇంట్లో అమ్మో పెద్దవాళ్ళు ఎవరో ఉంటే ఇచ్చింది తీసేసుకుని హడావిడిగా వెళ్ళిపోయే దృష్టిలో తన శరీరం మీద దృష్టి ఉండట్ల, తన కనపడేటటువంటి అపీరెన్స్ దాని మీద దృష్టి ఉండటల్లా, ఆఖరికి తిండి మీద దృష్టి ఉండటంలా, కోరికలు కూడా ఉండటంలా. అట్లాంటప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక కూడా లేకుండా పోవడం జరుగుతుంది. ఇంత అయిపోయాక ఎప్పుడో రియలైజ్ అయ్యి 35 ఏళ్లకో ఇప్పుడు చేసుకుంటే ఎంత, చేసుకోకపోతే ఎంత, అప్పుడు కాంప్రమైజ్ అవుతున్నారమ్మా. కాంప్రమైజ్ అవ్వాల్సింది 20 ఏళ్ల వయసులో అవ్వాల్సిన కాంప్రమైజ్ 35-40 ఏళ్ల వయసులో అవుతున్నారు. చాలా కాంప్రమైజ్ ఎంత భయంకరమైన కాంప్రమైజ్ అవుతున్నారంటే అది చూసి బాధేస్తుంది. మీకు నేను ఇంకే చెప్పలేనవి, నోటితో ఉచ్చరించలే. వాళ్ళు కాంప్రమైజ్ అయిన తీరుకి బాధ కూడా కలుగుతుంది. అందువల్ల తప్పనిసరిగా పిల్లలు పెళ్లి చేసుకోవడం లేదంటే, ఆ మాట అనకపోతే మొదట్లో సిగ్గుపడతారు, నాకేంటి పెళ్ళి అది. ఆ తర్వాత పెద్దవాళ్ళు అడగడం మానేస్తే వీళ్ళంతటి వీళ్ళు అడగడానికి మొహమాట పడతారు. అందువల్ల ఇంట్లో పెద్దవాళ్ళే దాని గురించి కల్పించుకుని పలకరించాలి. సంబంధాలు చూస్తున్నాం, ఎందుకులే అంటారు. అనరా, ఏ ఆడపిల్ల చూడు పెళ్లి చేసుకుంటానంటుంది అనదు. అంటే లేదమ్మా అని చెప్పాలి. మరీ తీవ్రంగా ఖండిస్తే తప్ప, సున్నితంగా కాదంటున్నప్పుడు వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. సరే, మరీ తీవ్రంగా కాదన్నారనుకోండి, ఏదో ఒక సంఘటన జీవితంలో జరిగి ఉండొచ్చు, ఎక్కడో ఏదో మెంటల్ బ్లాక్ ఉండుండొచ్చు, ఇంకేదో జీవితంలో ఆశయం ఉండుండొచ్చు, ఏదో ఉంటుంది. ఆ కారణంగా వివాహం చేసుకోము అని గట్టిగా నిశ్చయం చేసుకుని, జీవితాంతం నేను పెళ్లి చేసుకోనని గట్టిగా నిర్ణయం చేసుకుంటే అప్పుడేమనలేం. కానీ లేకపోతే మాత్రం పెద్దవాళ్ళు చెప్పవలసి ఉంటుంది. సరే, ఇంకా అనేక కారణాలు వీటిల్లో ఉన్నాయి. జాతకాలు అంటున్నారు, ఎక్కువ వీళ్ళకేమో సర్దుకోవడం అన్నది అలవాటు లేకుండా పోతుంది. వీళ్ళనే చాలా ప్రధానంగా చూడడం వల్ల, ఈ సర్దుబాటు లేకపోవడం వల్ల అత్తగారింటికి వెళ్ళాకంటే పెళ్లి చేసుకున్నాక అతని వైపు ఎవరు ఉండకూడదని అవసరం వస్తే ఎవరు చూస్తారమ్మా? తల్లిదండ్రి రాలేకపోతే 2-3 పిల్లలు ఉన్నారు, ఈ అమ్మాయికి అవసరం వచ్చినప్పుడు అమ్మా నాన్న ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే, అత్తగారింటి వైపు ఎవరో ఒకళ్ళు ఉంటే కనీసం పలకరించే వాళ్ళు ఉంటారు. అస్సలు అటువంటి మానవ సంబంధాల గురించే పట్టించుకోలేని పరిస్థితి వస్తుంది కనుక కొంచెం దాన్ని సర్ది చెప్పాల్సిన అవసరం ఉంది. మరి కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా అవసరం అవుతున్నాయని అనిపిస్తోంది. కానీ వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళరు. నేను నిర్ణయం చేసుకున్నా కదా అనుకుంటారు. కౌన్సిలింగ్ పెద్దలకు చేయాలేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అటు నుంచి మార్పు వస్తే వీళ్ళ వైపు నుంచి మార్పు, వీళ్ళు ఇంట్లో ప్రెషర్ చేసి పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాలి. తర్వాత ఎలాగో ఏడిపిస్తారు, ఏమనంటే నేను వద్దంటుంటే చేసావు, నాకు అది వచ్చిందని సతాయిస్తారు. అందులో అనుమానం ఏం లేదు. రెడీ అవ్వాలి మరి. ఆ మనస్తత్వం ఉంటే ఇంకా తర్వాత అన్నట్లుగా సతాయిస్తూనే ఉంటారు. ఏ చిన్న తేడా అక్కడ వచ్చినా నేను అప్పుడే పెళ్ళి వద్దంటే అప్పుడే చేసి పంపించి అప్పుడే తొందర చేసి పెట్టావు, ఇంకా కన్నాళ్ళు ఆగాల్సింది అని నవ్వేసి వదిలేయాలంతే. చాలా కష్టంలో పెళ్లిళ్ళు అవ్వాలంటే కొంచెం అయినా కోరికలు తగ్గించుకోవాలి. ఆ లిస్ట్ ఇందాక నేను అన్నది అమ్మాయిల కన్నా వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ ఉంటుంది లిస్ట్ అంటున్నాం.
అది అటుగా వాళ్ళు కానీ వీళ్ళు కానీ తగ్గించుకోవాలి. తర్వాత తగ్గించుకోవాల్సింది ఈ పని మీద ఉన్న ఆ శ్రద్ధ, కెరీర్లో అత్యున్నత స్థానానికి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం అమ్మాయిలు తగ్గించుకుని అది ఇది సైమల్టేనియస్గా చేసుకుంటాం అనుకోవాలి. ఇప్పుడు యవ్వనం వెళ్ళిపోయాక రాదు కదమ్మా. ఉద్యోగం కావాలంటే 30 ఏళ్ళు కాకపోతే 40 ఏళ్ల కన్నా యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. కానీ యవ్వనం అయితే వెనక్కి రాదుగా. అంచేత యవ్వనం దాటిపోకుండా పెళ్లి చేసుకోవడం అన్నది సరైన పద్ధతి అమ్మా. రైట్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.